ఛానల్. ఐఎమ్ సోని. చాలా మంది వచ్చేసి కొంచెం ఈజీ ఆసనాస్ చూపియండి అని అడుగుతున్నారు, ఈజీ యోగా చూపియండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమని నేను సింపుల్ యోగా ఒకటి చూపిస్తాను. ఇది మీరు రోజు చేసుకోవచ్చు, మీకు టఫ్ ఆసనాస్ అవసరం లేదు. సో ఎవరికైతే యోగా ఇష్టం ఉండి రోజు చేయాలనుకుంటున్నారో బట్ రోజు చేయాలంటే ఆసనాలు అనేవి మాకు రావట్లేదు అనుకునే వాళ్ళ కోసం నేను ఒక రోజు చేసుకునే ఒక సింపుల్ యోగా అనేది నేను చూపిస్తాను. ఇది మీరు రోజు చేసుకోవచ్చు అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. అండ్ సో ఈ యోగా వచ్చేసి ఎవరైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. సో మీకోసం నేను ఇవాళ ఈ వీడియో చేయబోతున్నాను. అండ్ మీరు నాకు తెలిసి నా యోగా ఆసనాస్ వీడియోస్ అన్నీ చూసి అవి చేయలేక మీరు ఈజీ యోగా అడిగారని నాకు అర్థమైపోయింది. సో మీకోసం ఒక సింపుల్ యోగా అనేది నేను చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. సో ముందుగా మీరు యోగాలో కూర్చోగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ మీరు ఎక్కువ హెవీ ఆసనాలకు వెళ్ళారు కాబట్టి జస్ట్ సింపుల్ జస్ట్ హెడ్ రొటేషన్ చేయడం, 1 2 3 4 ఇలా హెడ్ రొటేషన్స్ చేయండి. ఓకేనా? హెడ్ రొటేషన్స్ చేసి హ్యాండ్స్ రొటేషన్ చేయడం అండ్ సింపుల్గా ఇవి ఒక 10 అలా చేసేసి అండ్ దెన్ ఇలా ఒక 10 అలా జస్ట్ కూర్చున్న దగ్గర నుంచే మనం సింపుల్గా అలా చేసేసుకొని అండ్ స్టాండబుల్ ఆసనాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా నేను సింపుల్ యోగా ఆసనాలలో 2 లైక్ డే 2 అని సింపుల్ యోగా ఆసనాస్ అని చెప్పేసి నెక్స్ట్ నేను ఇంకోటి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్లో మీకోసం ఒక సింపుల్గా చూపిస్తాను. ఓకేనా? సో ఇవన్నీ అయిపోయాక మీరు ఫస్ట్ వచ్చేసి నమస్కారం చేసుకొని డీప్ బ్రెత్ తీసుకొని మళ్ళా అగైన్ డీప్ బ్రెత్ సో ఇలా ఒక 3 times చేసుకున్నాక మీకు ఏదైనా ప్రేయర్ వస్తే ప్రేయర్ చేసేసుకొని అది అయిపోయాక మీకు సింపుల్గా యోగా అనేది స్టార్ట్ చేసేస్తాను. ఓకే? సో కమాన్. అది అయిపోయాక మీరు లెగ్స్ ఇలా వైడ్గా పెట్టి జస్ట్ 1 2 3 4 ఇలా ఒక 10 times చేయండి. ఓకేనా? అది 10 times అయిపోయాక మళ్ళీ ఇలా అనేసి జస్ట్ ఇలా హోల్డ్ చేయండి. ఓకేనా? జస్ట్ అలా ఒక 30 seconds 1 minute హోల్డ్ చేయండి. అది అయిపోయాక లెగ్స్ కొంచెం వైడ్గా పెట్టేసి ఇన్హేల్ ఎక్సేల్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే? దీనివల్ల ఏమవుతుందంటే మీకు వర్కౌట్ అవుతుంది అండ్ యోగా చేసినట్టు ఉంటుంది, వెయిట్ లాస్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకేనా? అండ్ దెన్ 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయాక ఇలా కింద పెట్టండి. ఓకే? మీకు లెగ్స్ అందాయి అనుకోండి, ఇలా లెగ్స్ పట్టుకొని ఇలా ఫ్రంట్ బెండ్ చేయండి. ఒకవేళ లెగ్స్ అందలేదు అనుకోండి, జస్ట్ మీకు ఎక్కడైతే అందుతుందో అక్కడ లెగ్స్ పట్టుకొని జస్ట్ ఇలా బెండ్ చేయండి. సో సింపుల్ కదా? సో అలా సింపుల్గా 2 చూపించాను. ఇప్పుడు నేను 3rd one చూపించబోతున్నాను. ఓకే? ఇది వచ్చేసి లెగ్స్ ఉన్నాయి కదా, ఇలా ఫోల్డ్ చేసి చేసే ముందు బ్యాక్ సైడ్ తిప్పి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఓకే? అండ్ దెన్ 1 2 ఇలా ఒక 10 చేయండి. ఓకే? ఇలా ఒక 10 అయిపోయాక అండ్ దెన్ మీరు అలా ఒక 10 అయిపోయాక ఇలా ఒక 1 minute అలా పడుకొని ఉండండి. ఓకేనా? అండ్ దెన్ ఇది అయిపోయాక సో పైకి
పడుకొని కొన్ని ఆసనాలు చూపిస్తాను నేను. లెగ్ స్లిప్ చేసి ఇలా పట్టుకొని జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ 1 minute. ఓకే, 1 minute హోల్డ్ చేసి ఉంటాను. అండ్ దెన్ కొంచెం వైడ్గా పెట్టాను. సో ఇలా ఒక 2 times ఇది అయిపోయాక అండ్ దెన్ లెగ్స్ ఇలా పెట్టేసి జస్ట్ ఇది హోల్డ్ చేసి ఇలా సింపుల్గా ఇది చేయండి. ఓకే, ఇది అయిపోయాక ఇవన్నీ అయిపోయాక జస్ట్ ఇలా పెట్టి ఒక 1 minute అలా హోల్డ్ చేయండి. ఓకే, సో యా ఇవన్నీ అయిపోయాక మీకు చాలా ఈజీగా ఎట్లా అంటే డెడ్ ఈజీ యోగా ఆసనాలు చూపిస్తున్నాను. ఎంత ఈజీ అంటే అసలు ఈవెన్ ఏజ్డ్ వాళ్ళు కూడా చేయొచ్చు ఇవి. ఈవెన్ 90 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. అంత ఈజీ ఆసనాలు చూపిస్తున్నాను. ద మోస్ట్ ఈజీ ఆసనాలు ఇవి. నేను ఇంతకన్నా టఫ్ చూపించట్లేదు, ఎందుకంటే చాలా ఈజీ ఆసనాలు చూపించండి అని అడిగిన వాళ్ళకి మాత్రమే నేను ఈ ఆసనాలు చూపిస్తున్నాను. అండ్ దట్స్ ఇట్. ఒక 5 ఆసనాలు చాలు అంతే డేకి. యా, ఇవి అయిపోయాక ఇంకా మీరు కావాలంటే రిలాక్స్ అయిపోయి ఒక 10 minutes మెడిటేషన్ చేసుకోవాలి. ఒక 10 or 15 minutes మెడిటేషన్, డీప్ మెడిటేషన్ చేసుకోండి. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన తీసేసి లైక్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఐ కలర్ ఆర్ మీకు ఇష్టమైన దేవుణ్ణి కానీ కాన్సన్ట్రేట్ చేసుకొని మీరు మెడిటేషన్ అనేది డీప్గా చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ సో యా, అది అయిపోయాక ఇంకా మీరు శవాసన వేసేయచ్చు. అండ్ యూ ఆల్ నో ఐ థింక్ సో. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఈ వీడియోలో కూడా టఫ్ ఆసనాలు కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా మీరు డైరెక్ట్ Day 1 ఆసనాలకు వెళ్ళిపోవచ్చు. నేను లింక్ కింద ఇస్తాను. సో దీని తర్వాత మీరు అవి చేసేయండి. ఓకేనా? అండ్ సీ యూ, బాయ్ బాయ్.